మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా వాక్య ధ్యానము. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచెదవు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం. దావీదు మృత్యుముఖంలోనికి వచ్చేటంతగా జబ్బు పడినప్పుడు దేవుడు దావీదుని బాగు చేసినందుకు ఇది కృతజ్ఞతతో పాడిన గీతం. మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుని నుంచి స్వస్థతను మనము వెతకాలి. డాక్టర్లు మందుల సహాయాన్ని మాత్రమే కాదు, దానికి ముందు దేవునిని మనసుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుని పేర్లలో యెహోవా రోఫికా ఒకటి. దీనికి అర్థం బాగు చేసే యెహోవా. తనను నమ్మిన వారిని సంపూర్ణంగా బాగు చేయగలవాడు ఆయనే. ఇది నా వాక్యాన్ని బట్టి దేవుని మీద, ఆయన మాట మీద నమ్మకం ఉంచి దైవికమైన స్వస్థతను పొందుకుందాం. అట్టి కృపను ధన్యతను ప్రభు ఇది నాన్న మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా రక్షక యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా, ఈ దినాన నీ వాక్కును పంపి ఈ నీ ప్రజలందరినీ మీరు స్వస్థపరచమని, ఎవరైతే ప్రభువా బలహీనంగా ఉన్నారో వారి మీదకి నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. ఇప్పుడే దైవికమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని యేసు నామములో ఈ బిడ్డలకు కలుగచేయమని, ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.